వాక్యము యోం దెబిరీం 9వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. దేవుడిస్తున్న చక్కటి మాట. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం చివరి నుంచి. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా ఓదవలెను. వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆర్భాటముగా ఓదవలెను. బోరలు ఎలా ఓదాలి అనే అంశం మీద మాట్లాడుతూ, వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆర్భాటముగా అన్న ఎప్పుడు చెప్తాం మనం? పెండ్లి విందు, సంతోషపు విందు, ఆనందపు విందు. అప్పుడు ఎలాగుంటారు? హుషారుగా ఉంటారు. ఆర్భాటము అంటే అదే, ఉత్సాహముగా గట్టిగా బోరలు ఓదాలట. నీ ప్రయాణము అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి. మరలా ఎక్కడికి వెళ్ళాలి? మరలా దేవుని దగ్గరికే వెళ్ళాలి కదా. దేవుని దగ్గరికి వెళ్ళే ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో మనం ఎలా ఉండాలమ్మా? ఆర్భాటంగా బోరలు ఓదాలి. ఆర్భాటంగా బోరలు ఓదాలి. ఆర్భాటంగా బోరలు ఊదే అనుభవంలో మన అందరం ఉందరు కాక. బోర అంటే నోరు అని అర్థం. బోరలు అంటే నోర్లుతో దేవుని స్తుతించడమే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం అన్న ధ్వని చేసుకుంటా నీ ప్రయాణము సాగించుదుగాక. హల్లెలూయా అన్న వర్డ్ హీబ్రూ మాట. హల్లెలూ అంటే స్తుతి, యా అంటే యెహోవా. హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి. 113వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది ఇది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని అర్థం. ప్రభువు అన్న యెహోవా అన్న ఒక్కటే. ఎందుకంటే యెహోవా దేవుణ్ణి అడోనాయ్ అంటారు. అడోనాయ్ అంటే ప్రభువు. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని బోరలు అని నోర్లతో దేవుని స్తుతించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.